హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైటిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అవును ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబర్ని కలిశానమాట. తను పెద్ద యూట్యూబర్, అలాగే తనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మేమిద్దరం ఎలా కలిసామనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను, చూసేయండి. లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వ్లాగ్లో అక్క షాపు, అలాగే అక్క వేసే ఎంబ్రాయిడరీ వర్క్స్, అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మీరు మిస్ అయినారంటే వీడియో కూడా మిస్ అయినట్లే. మీకు ఈ అక్క దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అక్క మీకు కొరియర్ కూడా చేస్తుందన్నమాట. సో మీరు మిస్ కాకుండా ఈ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ప్లస్ దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్దర్గా నా వీడియోస్ అనేది మీరు వాచ్ చేయొచ్చు. వీడియో కూడా నచ్చితే ఒక లైక్ అంటూ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అక్క షాప్ ఇదే అనమాట, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందన్నమాట. నేను మగ్గం వర్క్ స్టాండ్ తీసుకున్నాను అనమాట. నేను మగ్గం వర్క్ చేస్తాను కదా, నా స్టాండ్ అనేది పోయింది. సో నేను మగ్గం వర్క్ స్టాండ్, అలాగే బీట్స్ మిషన్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఇది చూడండి, ఫ్రాక్కి అక్క మిషన్ ఎంబ్రాయిడరీ చేసింది, అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తుంది అనమాట. కొరియర్ కూడా చేస్తుంది. మీకు ఏమైనా కావాలంటే మీకు బ్లౌజెస్ కానీ, అలాగే మెటీరియల్స్ కానీ, మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ, ఏవైనా సరే మీకు మగ్గం వర్క్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా అక్క మీకు కొరియర్ చేస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద అక్క ఫోన్ నెంబర్, అలాగే అక్క ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చితే మీరు అక్కని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. కొరియర్ పంపిస్తుంది. మగ్గం వర్క్ స్టాండ్స్ అయితే చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్. చాలా చిన్నవి అనమాట. ఇవి బాగా యూజ్ కూడా అవుతుంది. ఈ లంగా చూసారా, చాలా బాగుంది కదా లంగా. ఇది అక్క లంగా కూడా కుట్టి పంపిస్తుంది అనమాట. మీరు ఆల్తీ కరెక్ట్ సైజ్ ఇచ్చినా, లేదా మీరు క్లాత్ తీసి కొరియర్ చేసినా కానీ ఇస్తుంది. ఇదే అనమాట మగ్గం వర్క్ స్టాండ్. మనం ఎక్కడ కావాలంటే స్క్రూ టైప్ అనమాట. ఇది వరకు స్క్రూ టైప్ వచ్చేది కాదు, ఫిక్స్డ్ వచ్చేది అనమాట. ఫిక్స్డ్ వచ్చేది అయితే చాలా కష్టం అనమాట. ఈ స్క్రూ టైప్ అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బిగించుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది నేను అక్క వెళ్ళామన్నమాట. ఇక్కడికి అక్క ఉండేది నందికొట్కూరులో. ఇది వచ్చి నాకు 1300 పడింది ఫ్రెండ్స్. ఇంకా పెద్ద సైజులు కూడా ఉన్నాయన్నమాట. నేను బ్లౌజ్కి సరిపోయే అంత స్టాండ్ అయితే తీసుకున్నాను. అక్క ఫిక్స్ చేసి చూపిస్తుంది అనమాట. నేను తీసుకోవాలని వెళ్ళలేదు, అక్క తీసుకోవాలని వెళ్ళింది మా అక్క. కానీ అక్కడికి వెళ్ళాక చూసాక స్టాండ్ నేను కూడా తీసుకున్నాను. నేను మీకు తొందరలోనే నేను మగ్గం వర్క్, అలాగే వర్క్స్ అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. అట్లా విడిగా వచ్చేస్తాయి అనమాట. అట్లా స్క్రూ టైప్ పెట్టుకొని ఇలా తీసేయాలి. చాలా సింపుల్ అనమాట. ఇది ఇప్పుడు మగ్గం వర్క్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను కింద అక్క కూడా ఇది చేపించి మీకు కొరియర్ చేస్తుంది. నేను మీకు నంబర్ అయితే కింద ఇస్తాను, లేదంటే నాకు ఇన్స్టాలో మీరు మెసేజ్ చేసినా కానీ నేను అక్క ఫోన్ నెంబర్ అనేది మీకు ఇస్తాను. అసలు ఎంత బాగా నాకు రిసీవ్ చేసుకునిందంటే అక్క, లాస్ట్ మూమెంట్లో నేను రెడీ అయ్యాను అనమాట. నేను వెళ్ళాలని అనుకోలేదు. రాదీపోని ఎప్పటి నుంచో పిలిచింది. అక్క నాకు పరిచయం అయ్యి కూడా 2 years అవుతుందనమాట. అక్క ఛానల్ అనేది హ్యాక్ అయిందనమాట. అప్పుడు నాకు పరిచయం అయింది ఒక లైవ్లో. నేను అప్పుడు లైవ్స్ చేసేదాన్ని. నేను నా ఛానల్ అనేది మోడర్నైజ్ అవ్వలేదు. లైవ్స్ అయితే చేయాలి వాచ్ టైం కోసం అని అప్పుడు లైవ్లో వచ్చి నాకు మాట్లాడాలని నేను అక్క ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని అనమాట. కర్నూలే కదా అని చెప్పి ఆ ఛానల్ కూడా అక్క ఛానల్ ఒకసారి చూడండి. మగ్గం వర్క్స్ చాలా బాగుంటాయి అనమాట. నేర్పియడం కానీ వర్క్ కానీ అన్నీ బాగా చూపిస్తుంది. అలాగా నేను ఫాలో అయ్యేదాన్ని అక్కని. ఒకసారి నాకు మెసేజ్ లైవ్లో అర్జెంట్గా కాల్ చేయండి అది. అప్పుడు నేను లైవ్ అనేది కట్ చేసి నేను అక్కతో మాట్లాడాను అనమాట. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అనేది బాగా క్లోజ్ అయిపోయింది. సేమ్ మా ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు క్లోజ్గా అయిపోయింది అనమాట. అసలు చాలా మంచిది ఈ అక్క. నాకైతే సబ్స్క్రైబర్స్ టాలెంట్ ఉంది, వ్యూస్ ఎందుకు రావడం లేదని బాధపడుతుంది అనమాట. ఎందుకు నువ్వు అంత కష్టపడి నువ్వు వీడియో తీస్తావు, వ్యూస్ అనేది రావడం లేదు, నాకు చాలా బాధ వేస్తుంది. హెల్త్ బాగాలేకుండా కానీ నువ్వు కష్టపడి నువ్వు వీడియోస్ పెడుతున్నావు, వ్యూస్ రావడం లేదని. ఏమో లేక ఎప్పుడో ఒక రోజు సక్సెస్ అవుతాను కదా అని నేను అలా చెప్పుకుంటూ వచ్చేదాన్ని. ఇది కూడా అక్క దగ్గరుండి పాపకు చెప్పి, అక్క దగ్గర 2 పిల్లలు ఉన్నారు, నజీమా అని ఇంకో అమ్మాయి పేరు
ఏమో ఏదో ఉంది. వాళ్ళు నాకు వీడియో అయితే తీసి పంపించారనమాట. ఇది నువ్వు కూర్చో అక్క నేను తీస్తానని చెప్పి నాకు ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ అలాగే 1 గ్రామ్ గోల్డ్ అన్నీ వీడియో తీసిందనమాట. పెట్టుకోక నువ్వు వ్లాగ్లో అని చెప్పి చెప్పారనమాట. అక్క చెప్పింది తీసి వీడియో తీసి దీపుకు అని నా మొబైల్ తీసుకొని ఇలాగంతా షూట్ చేసి ఇచ్చారనమాట. సో థ్యాంక్స్ సమీరా అండ్ ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉంది నజీమా అనుకుంటా ఇద్దరు. అసలుకి నేను మెహందీ పెట్టుకుందాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు. అండ్ నేను అక్క దగ్గర బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. పగడపు బ్యాంగిల్స్ అనేది 1 గ్రామ్ గోల్డ్ అనేది నేను ఎప్పటి నుంచో ఎతుకుతున్నాను, నా సైజ్ దొరకలేదు. లక్కీగా నాకు అక్క దగ్గర అయితే ఆ బ్యాంగిల్స్ అయితే దొరికాయి అనమాట. అలాగే మా సర్వెంట్కి నేను 1 గ్రామ్ గోల్డ్ చైన్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి తను మగ్గం మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చూపిస్తుంది. చాలా బాగా రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు బయట పోల్చుకున్నామంటే అక్క దగ్గర రేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ రిసీవింగ్ అయితే ఇలా చేస్తుందని అస్సలు నేను అనుకోలేదన్నమాట. అస్సలు వెయిట్ చేస్తుంది అక్క అయితే, ఎప్పుడు వస్తానా ఏమి అని ఎప్పటి నుంచో అడుగుతుందనమాట. రా దీపు 1 అవరే కదా రా రా అని నేనే వెళ్ళలేదన్నమాట. లాస్ట్ ఫైనల్గా నువ్వు వచ్చావు కదా అని అంటుంది. మేము ఎప్పుడు వీడియో కాల్లో మాట్లాడుకుంటుంటాం అనమాట అక్క నేను. తనకి ఏమైనా డౌట్స్ వస్తే తను అడగడము చేయడం అలా చేస్తుంది. వీడియో కాల్లో చేస్తే నువ్వు తినవా, నువ్వు అలా ఉన్నావు, అసలు తినాలా కదా, నాకు బాధేస్తుంది అని అలా మాట్లాడుతుంటుంది అనమాట. సొంత మన అక్క వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అలాగా కొంచెం బాగా మాట్లాడుతుంది. ఎందుకంటే నాకైతే ఈ అక్క అయితే చాలా ఇష్టం అనమాట. కానీ ఇలా రిసీవ్ చేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. అంత పెద్ద యూట్యూబర్ అయ్యి ఉండి తనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది ఉన్నా కానీ స్పెసిఫిక్గా ఇలాగా మనకి పోయినా కానీ మనకి ఇలా చూసుకుంటారని అలా అనుకోలేం కదా. సో అక్కయితే బాగా రిసీవ్ చేసుకుంది. కానీ ఇంటికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా షాప్ నుంచి వచ్చేసాం. ఇదే అనమాట. ఇది సేల్స్ కూడా చేస్తారనమాట మిషన్స్ అని. మీకు ఎవరికైనా కావాలంటే మీరు తప్పకుండా మీకు ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు తప్పకుండా మీరు అక్కడ కాంటాక్ట్ అయ్యారంటే ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ ఏది తీసుకోవాలి, ఏది బాగుంటుందని కూడా అక్క చెప్తుంది. నేను మా అక్క అయితే 2 బ్లౌజెస్ వేయించుకునేది. ఇదే ఫ్రెండ్స్, ఇది వచ్చి మగ్గం వర్క్ స్టాండ్ అనమాట. ఇట్లా ఇనుపది ఉంటుంది, చెక్కది ఉందనమాట. నేను చెక్కది తీసుకున్నాను. ఇది ఆల్రెడీ వేరే ఊరికి వెళ్ళడానికి ఆల్రెడీ ప్యాకప్ అయ్యి ఉన్నాయి అనమాట. ప్యాక్ చేసి ఉన్నాయి. వేరే వాళ్ళకి ప్యాక్ చేసినది ఇంకా నేను తీసుకొని వచ్చుకున్నాను అనమాట. వచ్చాను కదా అని చూస్తున్నారు కదా, జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి. నేను గుర్తుగా బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అక్క ఛానల్ కూడా హ్యాక్ అయింది అనమాట. అప్పుడు చాలా బాధపడినాను. అక్క కూడా చాలా బాధపడింది ఇట్లా హ్యాక్ అయింది అని. కానీ మన కరీమన్న ఉండగా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. సో కరీమన్న అయితే అక్క ఛానల్ అయితే బ్యాక్ తీసుకొని వచ్చేసినాడు. థ్యాంక్స్ టు కరీమన్న. ఇంకా నేను అన్నకి కాంటాక్ట్ అవ్వక్క అని చెప్పాను. అక్క ఛానల్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ఎక్కువ క్లోజ్ వచ్చిందనమాట. నీ నుంచి నాకు ఛానల్ అయితే వచ్చింది, నువ్వు కరీమన్న పేరు చెప్పకుండా ఉండింటే నాకు ఛానల్ వచ్చేది కాదు కదా అని అలా అనేదనమాట. సో నాకైతే ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయిందనమాట. రెగ్యులర్గా మేము ఫోన్లో అయితే మాట్లాడుకుంటాము, టచ్లో ఉంటాము. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా జుమ్కీలేదనమాట. వేరే వాళ్ళది వేస్తుంది అక్క. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అక్కకైతే వేరే ఊరు నుంచి కూడా కొరియర్ చేస్తుంది. వేరే ఊరు నుంచి కూడా వచ్చి వేయించుకొని వెళ్తారనమాట బ్లౌజెస్ స్టిచ్చింగ్ అవన్నీ. నాకు ఈ మిషన్ ఎంబ్రాయిడరీ చూసాక నాకు నేర్చుకోవాలి అని ఉంది. కానీ దానికి ఓపిక అవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. అందుకే నేను ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఇట్లా 1 గ్రామ్ బ్యాంగిల్స్ అలాగే మగ్గం వర్క్కి సంబంధించినవి మెటీరియల్స్, శారీకి టసల్స్, దారాలు కానీ మెటీరియల్ కానీ అన్నీ కొరియర్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాంగ్ చేసిందనమాట శారీ కుచ్చులు అవన్నీ. నేను అందుకొట్టుకులాగా నవ్వునింటే కానీ నేను ఖచ్చితంగా అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇక్కడ మా అక్క వచ్చి బీట్స్ మిషన్ తీసుకునింది అనమాట. అక్క దానికి బీట్స్కి సంబంధించిన బీట్స్ అనేవి తీసుకుంటుంది. నేను బీట్స్ మిషన్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. ముందు మనం తీసుకున్నాక మనం టైలర్తో వాళ్ళతో మనం ముందు కాంటాక్ట్ అనేది తీసుకోవాలి. ఇలా ఇస్తారా అని చాలా బాగా పనిచేస్తుంది అనమాట బీట్ మిషన్ అనేది. మా అక్క తీసుకుని దాని రివ్యూ అనేది కూడా ఇచ్చిందనమాట. నేను ఆ బీట్ మిషన్ రివ్యూ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతాను. ఒకసారి చెక్ చేసుకొని బీట్ మిషన్ అయితే మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది
ఈ బీడ్స్ అయితే మనకి శారీ చినిగిపోవాల్సిందే కానీ మనకి బీడ్స్ అయితే మనకి అవి చెడిపోవు అనమాట, కలర్స్ వస్తాయి అనమాట. ఈ బ్లౌజ్ మనం కుట్టుకున్నా కూడా మనము ఈ బీడ్స్ అనేవి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే లంగాలకి, శారీస్కి, చున్నీలకి, ఫ్రాక్స్కి అన్నిట్లకి మనం ఇది బీడ్స్ అనేది కుట్టుకోవచ్చు. దీంట్లో కలర్స్ అయితే వస్తాయి. బీట్ మిషన్ కూడా ఐ థింక్ సంథింగ్ 1100-1200 ఉన్నట్లుంది ఫ్రెండ్స్. అలాగే బెనారస్ క్లాత్ కానీ, హాఫ్ పట్టు క్లాత్ కానీ ఉంది. ఇక్కడ అక్క ఒక బ్లౌజ్ అయితే పెట్టింది. ఆ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే అక్క వేసింది అనమాట, జడకుచ్చు. ఇది కూడా అక్క ఛానల్లోనే లింక్ ఉంటుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది అక్కడనే చేసిందనమాట జడకుచ్చు అనేది. ఈజీగా కనుక్కోవచ్చు మీరు షాప్ అనేది కూడా. తులసి కిచెన్ అండ్ వ్లాగ్స్ అనమాట అక్క ఛానల్ నేమ్ వచ్చి. వాళ్ళ అమ్మాయి పేరు పెట్టుకునేది. ఈ మెటీరియల్స్ అయితే మేము తీసుకున్నాను. ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాం అనమాట. అసలు వెళ్ళాలనిపించలేదు, బాగా మాట్లాడుతూ కూర్చునింది. నన్నే అంటుంది రాను రానని. లాస్ట్కి ఫైనల్గా నువ్వు నందికొట్టుకూరుకైతే వచ్చావు, ఇల్లు అయితే కదిలేవు అని అయితే చెప్తుంది. ఇంకా అదే అంటుందన్నమాట అక్క కూడా. అసలు రాను కూడా రాదక్క అని. ఇక్కడ సమీరాను ఇంకా తను ఇంకో అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళిద్దరైతే కెమెరా ముందుకు రావడానికి రారనమాట. ఫ్రాక్ వెనకాల దాక్కునింది తను వెళ్ళి. నాకైతే ఫ్రాక్ అయితే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఇంకా అన్నీ తీసుకున్నాము, ఇంకా వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా పాప అయితే టీ తీసుకొని వచ్చింది, ఇంటికి వెళ్దాం రా అని. నాకైతే ఈ వంకీ డిజైన్ అయితే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకు నేనైతే ఇది లంగాకి వేసుకుందామా అని అడిగాను. లంగాకి వేయచ్చా అని. లంగాకైతే వేయడానికి రాదు, బ్లౌజ్కే వస్తుందిరా అన్నది. లంగాకైతే మా చెల్లెల కూతురికి వేద్దామని అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది. ఈ వ్లాగ్ అనేది ఎప్పుడో రావాలి ఫ్రెండ్స్, కొద్దిగా మిస్ అయిందనమాట వీడియో అనేది. నా గూగుల్ డ్రైవ్లో ఉన్నిందనమాట. సో నేను మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది అక్కనే అనమాట వేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది అనమాట. ఇంకా సో నేను ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ఒక లైక్ ఇవ్వండి, అలాగే నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా కావాలన్నా కానీ మెటీరియల్స్ కానీ, ఏదైనా క్లాత్ కానీ, ఏదైనా శారీస్ కూడా అక్క సేల్ చేస్తుంది అనమాట. ఇత్తక్ శారీస్ కానీ, కాటన్ శారీస్ కానీ అన్నీ సేల్ చేస్తుంది. మీరు ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి, నంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అంతే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్, సీ యూ.